టాస్క్ టైం. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నది క్వీన్స్ టీమ్ కి వచ్చింది ఆ టాస్క్. టాస్క్ ఏంటంటే అక్కడ ఉన్నారు కదా, ఉన్నారు వాళ్ళందరికీ రష్మి తెలుగు నేర్పించాలి. వాళ్ళందరికీ రష్మియా రష్మి తెలుగు తెలుగు ఇదిరా టాస్క్ అంటే జనాలకి. ఎవరితో స్టార్ట్ చేయాలో కూడా మేమే చెప్తాం. టాస్క్ మాది. హలో చెప్పు. నివేదితతో స్టార్ట్ చేయండి. నివేదిత ఎవరు? పద్దాక నువ్వు నివేదిత అంటున్నావు. ఏయ్ దొంగ, ముందు మా మణికంఠకి నేర్పించాలి, తర్వాతే అమ్మాయిలు. రా మణికంఠ, మా వాడు పాట పాడితే వినాలంది నాకు. ఒక తెలుగు పాట నేర్పించండి. ముందు ఆవిడకి నేర్పించండి. ఓకే సింగ్ రెడీ. ఎంది బే ఏడు మణికంఠ ఏంది బే అంటున్నాడు. ఎంది బే ఎట్లాగా ఉంది వాళ్ళు. ఎంది బే ఎట్లాగా ఉంది బెల్లు బెల్లు. ఎంది బే ఎట్లాగా ఉంది వాళ్ళు. மணி தமிழ் சாங் தெரியுமா? కన్నడ கன்னடா சாங் மாஸ் சாங். నిన్నిందలే నిన్నిందలే నీకుందిలే. సరే ఇప్పుడు ఇవన్నీ మర్చిపో. ఇందాక ఆవిడ నేర్పించిన తెలుగు పాట పాడు. హిందీలో ఉట్టాగా తాన అది ఎందాళ చిన్నముళ్ళే తోళెట్టేలే శాపముళ్ళే. నెక్స్ట్ ఎవరు కావాలి? ఓయ్ దొంగ. ఏ దొంగ డిప్పి మంచి పాట నేర్పించు. ఆదిగా నేర్పిస్తాడు. ఏం నేర్పించదేంటయ్యా? పర్ల పిలిచావుగా నీ దొంగని. ఆ అమ్మాయి పాడుతుంది, వినండి, నేను నేర్పిస్తాను. అందగాడా అందాలన్నీ అందుకోరా. అందకాడా అందాలన్నీ ఊడికోడా. మళ్ళీ పాడు. అందగాడా అందాలన్నీ అందుకోరా. అందాలన్నీ ఎందుకోరా. ఇప్పుడు ఆవిడ నీకు ఒక హిందీ పాట నేర్పిస్తుంది, ఆ పాట నువ్వు నేర్చుకోవాలి. కచ్చా పాపడ్ పక్క పాపడ్ 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 కచ్చా పాపడ్ పక్క పాపడ్. ఓకే, పాపడ్ అలాంటి పాపలు చూసా. కచ్చా పాపడు పక్కా పాపడు కచ్చా పాపడు పక్కా పాపడు కచ్చా పాపడు పక్కా పాపడు కచ్చా పాపడు పక్కా పాపడు కచ్చా పాపడు పక్కా పాపడు. ऊट ऊंचा ऊट की पीठ ऊंची पूछ ऊंची ऊट की. ओ चूचा ओच की पूछा पूछ. ऊट ऊंचा ऊट की पीठ ऊंची पूछ ऊंची ऊट की. ओट ऊंचा ओट की फूट ऊंचा पीठ ऊंचा ऊट की. ऊट ऊंचा ऊट की पीठ ऊंची ऊंची पूछ ऊंची ऊट की. ऊट की. ఇప్పుడు మొత్తం ओट ऊंचा ऊंच की फूट ऊंची ऊट के पूछी. వెరీ గుడ్, వెరీ వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ టాస్క్. ఎవరికి వచ్చిందో నాకు కూడా తెలియదు. థ్యాంక్ యూ. బ్యాక్ టు బ్యాక్ 2 రౌండ్స్ గెలిచారు. బట్ రూల్స్ తెలుసు కదా. థర్డ్ రౌండ్ ఒకవేళ ఓడిపోతే ఈ రోజు మీ టీం నుంచి ఎలిమినేషన్ ఉంటుంది. సో అవ్వకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ క్వీన్స్, ఆల్ ద బెస్ట్. ఇందాక కూడా అలాగే చెప్పావు, అందుకే 2 లక్షలు మీకు వచ్చాయి. ఇప్పుడు గెలుస్తారు చూడు. కాదు ఏంటండి ఇప్పుడు గెలుస్తారా అంటే మేము ఓడిపోవాలని చూస్తున్నా. ఓడిపోయినా పర్లేదు, ఎందుకంటే ఓడిపోయినా పర్లేదు. నాకు నచ్చలే అసలు. మాస్టర్ చిచే అన్నారు తెలుసా నేను. డాన్స్ చేసేవాడు ఓడిపోవాలని కోరుకుంటా. నీ త్యాగం ఎవరికి కావాలి? రౌండే కదా ఓడిపోయేది. అందుకే ఎవరికి కావాలి? ఏమన్నా అంటే నెక్స్ట్ థర్డ్ రౌండ్ కూడా మేమే గెలుస్తాం అని చెప్పి ఏదో ఒకటి చేయాలి. గెలవడానికే ట్రై చేస్తాం. చెప్పవయ్యా బాబు ఏదో ఒకటి. లాస్ట్ ఎపిసోడ్ లో తమ్ముడే ప్యాకెట్ అలాగే ఆడు. నువ్వు అలాగే ఆడు. అదే ఇప్పుడు అలాగే వాళ్ళు గెలవాలి, మా వాళ్ళు ఓడిపోయినా పర్లేదు. ఇప్పుడు అదే అది కాదు మాస్టర్. ఇప్పుడు అదే టీమ్ లీడర్ గా పెట్టింది. నన్ను మాట్లాడేవరా? మీరు అడుగుతున్నారు, నన్ను చెప్పనివరా? అరుస్తున్నావు ఏంటి? అది కాదు సార్, ఆయన అడుగుతున్నారు. ఎవరికి కావాలి నువ్వు హరిస్తే? నువ్వు తేడా మాట్లాడుతున్నావు లాస్ట్ ఎపిసోడ్ నుంచి. నువ్వు మాకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి తేడాగానే ఉన్నావు. 4 years నుంచి తేడాగానే ఉన్నావు. మేము భరించట్లేదా? ఒకసారి ముక్కు పొడుగు పెట్టుకొస్తావు, ఒకసారి లంగా వేసుకొస్తావు, ఒకసారి ఏమి వేసుకురావు. లంగా వేసుకొని వచ్చాను. స్కర్ట్ వేసుకొని రాలేదు మీరు. మనోడు ఫైనల్ గా ఒకటి చెప్తారంట. మూస్తుడి కూర్చో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా?
అరే ఏం నేర్పిస్తున్నారు నువ్వు వాళ్ళకి? మూసుకొని కూర్చో అన్నాడు వాడు. నాకేం తెలుసు? చెడగొడుతున్నావు ఏంట్రా నువ్వు పిల్లల్ని? కాదయ్యా టై అవ్వాలని వచ్చు కదా, ఓడిపోవడం ఏంటి? టై అయిన ఓకే, ఫస్ట్ లో టై టై అని చెప్పొచ్చు కదా. సరే సార్ వద్దంటున్నాడు కాబట్టి థర్డ్ రౌండ్ లేకుండా డైరెక్ట్ వాళ్ళకి విన్ ఇచ్చేద్దాం. ఇచ్చినా మేము తీసుకోము, మేము పోటీ చేసి అది తీసుకుంటాము. అది క్వీన్స్ అలా ఉండాలి, అలాగే ఉండాలి. క్వీన్స్ అలాగే ఉంటున్నారు. కింగ్ నువ్వే బొంగులా బొంగులా మాట్లాడుతున్నావు. అలా అలా నువ్వు కింగలా అన్నారు సార్. బొంగిలా కింగా, బొంగిలా కింగా, ఏ, మళ్ళీ 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 బొంగిలోకి, బొంగిలోకి. వీళ్ళు నిజాయితీగా గెలిచినా కూడా ఆ. సుధీరే వాళ్ళని గెలిపించాడు, ఫీలింగ్ క్రియేట్ చేశాడు. మేము ఓడిపోయినా పర్లే మీరు గెలవండి అన్నాడు. అంటే ఏంటి చెప్పు, నిజం చెప్పు. సారీ జడ్జెస్. సారీ జడ్జెస్. దేనికి సారీ, దేనికి సారీ? సారీ చెప్పమన్నాడు దేనికి? నేను ఏది పడితే ఆయన ఏం చెప్తా చేస్తావా? అలా చెప్పమని చెప్పేసి దేనికి sorry. అదే చెప్తావు? చెప్పండి దేనికి? చెప్పేస్తావా? అంటే మేబీ మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేసి ఉంటే సారీ. ఏం హర్ట్ చేసావు చెప్పు. అమ్మో ఇప్పుడు వెళ్ళిపోతాడు చూడు మేడం, ఒక్కసారి వెళ్ళిపోతాడు. బొంగిలా కింగ్, బొంగిలా కింగ్.